చేతితో కూడా నేను చేతి వేలితో చెరుపుతున్నాను. అది ఏదో ఒక బ్లడ్ సెల్స్కి సంబంధించి ఒకవేళ లేదా ఒక ఏదైనా కెమికల్కి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి ఒక మార్కు. ఎందుకంటే నేను ఒకసారి చూపిస్తాను. ఇది లిఫ్ట్లో నుంచి ఒకవేళ దిగి వచ్చినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్లో నుంచి దిగిన తర్వాత ఏ పర్సన్ అయినా సరే లిఫ్ట్ క్లోజ్ చేయాలి ఫస్ట్. అంటే దిగి ముందుకు వచ్చిన తర్వాత ఆ గేట్స్ని ఉన్నటువంటి గేట్ని పక్కకి లాగి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు అతని చేతిలో కానీ లేదా ఒక చోట కానీ తన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్స్, ఎందుకంటే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆ బ్యాగ్స్ చేతిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రోజు ఒకసారి మనం పరిశీలనగా చూస్తే నేను ఇక్కడ అంటే లిఫ్ట్ దగ్గర నేను ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ నుంచి కెమెరామెన్ రాము దీన్ని జూమ్ చేసి మొత్తం ఈ లైన్ అంతా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ నుంచి చేస్తారు. మొత్తం బ్యాక్ వరకు వెళ్తే జూమ్ చేసుకుంటూ ఇది నా చేతికి ఉన్నటువంటిది ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ మార్క్ని మనము ఈ లైన్ అప్ చూడొచ్చు. ఈ లైన్ పలు అనుమానాలకు దారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకే రకమైనటువంటి లైన్ ఉండదు. ఒకవేళ పాతది అయితే ఖచ్చితంగా అవి చెరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే వాటి మీద ఉండిపోతాయి కాబట్టి. కానీ ఇక్కడ చేతితో చెరుపుతుంటేనే, కొంచెం స్క్రాచ్ చేస్తుంటేనే ఈ మరకలు చెరుగుతున్నాయి. అంటే ఏదో ఒక బ్యాగ్లో నుంచి కానీ ఏదన్నా తీసుకెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ బైక్ ఉంది. ఆ సమయంలో వెళ్ళినటువంటి సమయంలో ఖచ్చితంగా ఇక్కడైతే బైక్ ఉండదు. ఎందుకంటే బైక్ ఉంటే తీసుకెళ్ళినటువంటి బ్యాగ్లో ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ నేనున్నటువంటి ఈ ప్లేస్కి సంబంధించి బైక్ పార్క్ చేసినటువంటి ప్లేస్లో ఈ మరక అలాగే ఉంది. కానీ బైక్ పక్కన ఉంది. కొంచెం పక్కకి జరిపినా కూడా తెలుస్తుంది. బైక్ పక్కకి జరిపినా కూడా ఈ మార్క్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది మనం ఈ మార్క్ని కనుక చూస్తే ఇది చాలా దూరం, ఇంచుమించుగా బయట వరకు ఈ మార్క్ అనేది కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి హత్య చేసిన తర్వాత ఖచ్చితంగా రవీంద్ర బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ను సంచిలో కానీ కవర్లో కానీ తీసుకువెళ్ళి ఉండొచ్చు. అలా తీసుకెళ్ళినటువంటి సమయంలోనే ఇక్కడ బ్లడ్కి సంబంధించినటువంటి మార్క్స్, అంటే బ్లడ్ మార్క్స్ అయి ఉండొచ్చు లేదా కెమికల్కి సంబంధించినటువంటి మార్క్స్ అయి ఉండొచ్చు. వాటికి సంబంధించిన ఇక్కడ స్పష్టంగా ఒకే రకమైనటువంటి గీతలో, ఒకవేళ మన చేతిలో ఏదైనా వస్తువు పట్టుకుని చేతిని బరువుగా ఉన్నటువంటి చేతిని ఊపుతూ వెళ్తే, అంటే ఇలా చేతిని అటు ఇటు ఊపుతూ మనం వెళ్తే ఏ విధంగా అయితే ఒక మార్క్ పడుతుందో అదే రకమైనటువంటి మార్క్స్ ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇక్కడి నుంచే మొబైల్ ఫోన్స్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాటి వస్తువులు